ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ మిడ్ డే డిబేట్. బడ్జెట్ రోజు గత 10 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం అవలంబించినటువంటి పలు ఆర్థిక సంస్కరణలను మరోసారి చెప్పడానికి నిర్మలా సీతారామన్ గారు ప్రయత్నం చేశారు. మధ్యతరగతి వర్గాలకు ఎన్నో వరహాలు ప్రకటించినప్పటికీ అవి ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతావని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరోమారు 2 తెలుగు రాష్ట్రాలకు సరైనటువంటి ప్రాధాన్యత ఈ బడ్జెట్లో దక్కకపోవడం అనేటటువంటిది తెలుగు రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు మరోసారి నిరాశ నిస్పృహలు వ్యక్తం చేశారు. ఓటాన్ అకౌంట్ అంటే గత ప్రభుత్వం మరోసారి ముందుకు వెళ్ళాలనేటటువంటి అంశంతో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు రూపొందించడంతో పాటు సంక్షేమం మరియు ఆర్థిక సంస్కరణలే ప్రధాన అస్త్రాలుగా ఈ బడ్జెట్ ప్రధాన అంశాలున్నాయి. మహిళలకు పెద్దపీట వేశారు. బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వర్గాలకు చాలా వరకు రాయితీలు అనేది అనౌన్స్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్లో ఎలాంటి అంశాలు అనేటటువంటివి మార్పులు చేర్పులు చేయలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఎంతో ఆసక్తికరంగా ఉండడం, ఆరోసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేటటువంటిది చరిత్రాత్మకంగా మారింది. అసలు బడ్జెట్లో ఎవరి కేటాయింపులు, ఎవరికి వడ్డింపులు, ఎవరికి రిలీఫ్ అనేటటువంటి అంశంపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేకంగా మీ ముందుకు డిబేట్ చేస్తుంది. మనతో పాటు ప్రముఖ ఎకనామిస్ట్, భారతదేశమే గర్వించదగినటువంటి ఎకనామిక సంస్కరణలకు ఎన్నిటికో ఆయన మూలంగా ఉన్నటువంటి ప్రొఫెసర్ డాక్టర్ జివిఆర్ శాస్త్రి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. డాక్టర్ శరత్ గర్మిల్ల గారు ఆర్థిక రంగ నిపుణులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ప్రొఫెసర్ శివారెడ్డి గారు రిటైర్డ్ ప్రొఫెసర్, ప్రముఖ ఎకనామిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ప్రొఫెసర్ తిరుణగిరి జోష్న గారు పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా జివిఆర్ శాస్త్రి గారు మీతో ప్రారంభిద్దాం. శాస్త్రి గారు, ఏంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన మీ తొలి పలుకులు ఎట్లా ఉన్నాయి? నమస్తే శ్రీశైలం గారు. ఇప్పుడు ఇది బడ్జెట్ అంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దిశానిర్దేశం అయితే చేస్తుంది, దిశానిర్దేశం చేయాలి. ఇది 100 days మించి ఉండదు. తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ బడ్జెట్ అనేది పార్లమెంట్ కి సబ్మిట్ చేస్తారు. అంటే 65 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించిన, అటల్ బిహారీ వాజ్పేయి పరిపాలించిన దాంట్లో ఏంటంటే మన బేస్ చేసింది ఏంటంటే మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మీద బేస్ చేసి మనం ఎదురుకెళ్ళడం అనేది జరిగింది. కానీ ఎక్కడా కూడా మనం ఆ లీడర్షిప్ ఎకానమీ అనేది చూపించలేకపోయింది. ఎప్పుడు కూడా మనం లీడర్షిప్ ఎకానమీ మీద ఫోకస్ పెట్టలేదు. అదేంటంటే మోడీ గారు ఏం చేశాడంటే లీడర్షిప్ ఎకానమీ మీద ఫోకస్ పెట్టాడు ఆయన. అంటే మనం చెప్పాలి, అది ఆంధ్రప్రదేశ్లో మీకు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఐటీ రంగం మీద, ఐటీ లీడర్షిప్ మీద ఆయన దృష్టి పెట్టాడు. ఐటీ లీడర్షిప్ మీద చాలా స్ట్రాంగ్ గా నిలబడి అప్పుడు బిల్ క్లింటన్ వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ చూపించి హైదరాబాద్ ని డెవలప్ చేయగలరు. అదే రకంగా ఈరోజు మోడీ గారు మొత్తం ప్రపంచ దేశాలన్నిటి ముందు స్ట్రాంగ్ గా నిలబడి ప్రొఫైల్తో శాంతియుతమైన దేశం, మేము అంతా ఇదిలా ఉంటాం, మా పద్ధతి ఇది, మా విధానం ఇది అని ఒక ఎగ్జిబిట్ చేయాలి. మా న్యాచురల్ ఏంటంటే మీరు 4 భాగాలుగా ఉంటుంది వ్యవస్థ అనేది. ఆర్థిక వ్యవస్థకి అంటే ఆర్థిక వ్యవస్థలో ఆ కారకాలు వేరేగా ఉంటాయి, ఆ ఫ్యాక్టర్స్ వేరేగా ఉంటాయి. కానీ వ్యవస్థకు సంబంధించి బేస్ ఫ్యాక్టర్స్ అని 4 ఉంటాయి. అదేంటంటే న్యాచురల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్, సప్లై చైన్ మేనేజ్మెంట్, కొనుగోలు శక్తి, ఈ 4 ఉంటాయి. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్కి ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరపవలసిన టైం 1980-90 ఆ టైంలో జరగవలసింది మనం జరిపించుకోలేకపోయాం. ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి ఏమైందంటే అడ్వాన్స్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వచ్చినాయి. అదే రకంగా క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. కానీ మనం ఏంటంటే మన రైట్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే కనీసం 600-700 కిలోమీటర్ల డిస్టెన్స్ మనం 13 గంటలు 12 గంటల పైన డిస్టెన్స్ చేస్తున్నాం. ఇంకా 3-4 గంటల్లో మనం వెళ్ళలేకపోతున్నాం అంటే ఎక్స్ప్రెస్ హైవేలు అవి లేకపోవడం. సో అభివృద్ధి అనేది చాలా స్పష్టం. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 4 ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మాణంలో ఉన్నాయి. ఏంటి, విజయవాడ నాగపూర్, విజయవాడ బెంగళూరు, విశాఖపట్నం హైదరాబాద్, విశాఖపట్నం రాయ్పూర్.
సో 4 ఎక్స్‌ప్రెస్ హైవేలు ఎప్పుడు 75 ఏళ్లలో ఎప్పుడు ఒక్క ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం ఆధారాలు లేవు. ఆధారాలు లేవు. కానీ ఏంటంటే అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ మీద ఎందుకు మనకు అదృష్టం కలిసొచ్చింది ఏంటంటే ఈ యుక్రెయిన్, రష్యా మధ్య జరిగిన వార్‌లో మన ఎలకేషన్ ఏంటంటే ఎసెన్షియల్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో ఈ ఈ ఆయిల్స్‌కి ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యూయల్స్‌కి మనం డిస్ట్రిబ్యూట్ చేసే మనీ 27%. ఆ 27%లో విదేశీ మార్గదర్శకంతో పే చేయాలి. మనం ఏం చేసామంటే శాస్త్రి గారు, మీ ఇన్ఫర్మేషన్ గురించి మీకు చిన్న అప్డేట్. రక్షణ శాఖకు 6 లక్షల కోట్లు కేటాయించారు. రైల్వేకు 2,55,000 కోట్లు కేటాయించారు. ఇంకా హోంశాఖకు అత్యధికంగా 2.3, అంటే గతంలో ఎప్పుడు హోంశాఖకు ఇంతగా కేటాయించలేదు. ఇప్పుడు సిఏఏ అట్లాంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని హోంశాఖకు భారీగా బడ్జెట్లు కేటాయించారని అనుకోవచ్చా? అంటే హోంశాఖ కేటాయించారంటే ఐటీబీపీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే డిఫెన్స్ ఫోర్సెస్ లాంటిదే. ఎందుకంటే ఇప్పుడు ఐటీబీపీ, ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ అది డిఫెన్స్ లో ఉండదు, అది హోంశాఖలో ఉంటుంది. బార్డర్ సెక్యూరిటీ బిఎస్ఎఫ్ మంది ఉంటుంది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఇందులో హోంశాఖలో ఉంటుంది. ఇలాగ అంటే అందులో కొన్ని డివైడ్ అయ్యాయి. డిఫెన్స్ లో ఉండవలసిన కొన్ని భాగాలు హోంశాఖలో ఉన్నాయి. సో సెంట్రల్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జమ్మూ కాశ్మీర్ మొత్తం భద్రత అంతా చూసేది సిఆర్పిఎఫ్. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, మొత్తం ఇన్స్టాలేషన్స్ అక్రాస్ ఇండియాలో ఉన్న అన్ని ఇన్స్టాలేషన్స్ చూసేది వాళ్ళు. ఎన్ఐఏ వాళ్ళే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ చూసేది వాళ్ళే. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, బ్లాక్ క్యాట్ కమాండోస్ చూసేది వాళ్ళే. సో ఇవన్నీ ఎన్నో అంగాలు పార్ట్ ఆఫ్ డిఫెన్స్ కూడా ఇటు సైడ్ హోమ్ మినిస్ట్రీలో ఉంటాయి. కాబట్టి హోమ్ మినిస్ట్రీ డెఫినెట్ గా ఇస్తారు. మీకు ఇప్పుడు బంగ్లాదేశ్ బార్డర్ అయినా సరే, ఇప్పుడు బంగ్లాదేశ్ బార్డర్స్ అయినా సరే, లేకపోతే నేపాల్ బార్డర్ అయినా సరే, చాలా మటుకు బార్డర్ ఇంక్లూడింగ్ చైనా, అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ అయినా సరే, అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ మనం ఇప్పుడు చాలా ఫెన్సింగ్, అది చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ ఉంది. 60,000-70,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ మనం చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అండమాన్ నికోబార్ లో 78,000 కోట్ల రూపాయలతో మనం ఫస్ట్ టైం ల్యాండింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాం నికోబార్ లో. ఇదంటే 75 ఏళ్ళుగా మనం చేయలేదు. సింగపూర్ ఇప్పటికి కూడా మనం పెద్ద పెద్ద కబుర్లు చెప్తాం, కానీ 67% ఇంపోర్ట్స్ ఆర్ ల్యాండింగ్ ఇన్ సింగపూర్. సింగపూర్ నుంచి చిన్న చిన్న షిప్పుల్లో మనం భారతదేశానికి తీసుకొస్తాం. ఇట్స్ హై టైం. మనం ఎప్పుడో మొదట్లో అడ్రస్ చేసుకోవాల్సినవన్నీ అడ్రస్ చేసుకోలేకపోవడం, ఆ అడ్రస్ చేసుకోకుండా దాన్ని తడిసిమోపుడయి ఇప్పుడు దాకా తీసుకురావడం. సో కానీ ఇప్పుడు ఏంటంటే ధైర్యంగా మన అదృష్టం కలిసి వచ్చిందంటే మనం ఖర్చు పెట్టే ఈ ఫ్యూయల్ మీద ఖర్చు పెట్టే 27%లో మనకి ఏంటంటే రష్యా చాలా డిస్కౌంటెడ్ ఆయిల్ ఇవ్వడం, ఇండియన్ రూపీస్ లో ఇవ్వడం, విదేశీ మార్గ ద్రవ్యాలు అందుకు వెచ్చించకపోవడం, ఆ విదేశీ మార్గ ద్రవ్యాల సర్ప్లస్ లాగడం, దాని ద్వారా మనం ఏంటంటే ఒక లీడర్షిప్ ఎకానమీ. ఎందుకంటే మోడీ గారు గట్టిగా నిలబడి ఇప్పుడు మీ ప్రొఫైల్ చెప్తారు, మీరు ఏంటంటే మేము ఇక్కడి నుంచి పని చేసామంటే అక్కడి నుంచి ఎంత స్ట్రాంగ్ అని చెప్తాం. అంటే ఇట్ ఇస్ ఎలివేషన్. ఇట్స్ ఎన్ ఎలివేషన్. కంట్రీ ఎలివేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఇండస్ట్రీ ఎలివేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఎకానమీ ఎలివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ లీడర్షిప్ ఎకానమీ. జపాన్ డెవలప్ అయిన లీడర్షిప్ ఎకానమీ మీద డెవలప్ అయింది, యూకే డెవలప్ అయిన లీడర్షిప్ ఎకానమీ మీద డెవలప్ అయింది, అమెరికా డెవలప్ అయిన లీడర్షిప్ ఎకానమీ మీద డెవలప్ అయింది. సో లీడర్షిప్ ఎకానమీ ఫస్ట్ టైం ఎమర్జ్డ్ ఇది నన్ అదర్ దాన్ మోడీ చేశాడు. ఇంకా దానికి వేరేగా చేయవలసిన అవసరం లేదు. ఆ మోడీ గారికి ఆ స్టామినా వచ్చింది, ఆయన చూపిస్తున్నాడు, ఎగ్జిబిట్ చేస్తున్నాడు. మా భారతదేశం, మీరు రండి, మీకు ఏం కావాలంటే నేను చేస్తాను, నాది అనే పద్ధతిగా చూపిస్తున్నాడు. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది చూసారా, అది మొదట్లో ఇన్ బిట్వీన్ స్కేల్ చూస్తే 1 to 7లో పివి నరసింహరావు టైంలో 1 to అది ఒక 4 దాకా ఉండేది. అంటే ఆయనే ఇంట్రడక్షన్ చేశాడు కాబట్టి. ఆ తద్వారా ఏం జరిగిందంటే మన్మోహన్ సింగ్ వచ్చేటప్పటికి 6-7 దాకా వెళ్ళాం. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 9 ఇంచ్ స్కేల్కి 9 రీచ్ అయిపోయాం. 9 దగ్గర ఉన్నాం మనం. సో ఏ ఇండస్ట్రీ అయినా, ఈవెన్ బోయింగ్ వాంట్స్ టు కమ్ ఓవర్ ఇండియా, ఎలన్ మాస్క్ వాంట్స్ టు కమ్స్ టు ఇండియా, ఎనీబడి వాంట్స్ టు కమ్స్ టు ఇండియా. మనం ఏంటంటే అలాంటి పరిస్థితి తీసుకొచ్చినాడని లీడర్షిప్ ఎకానమీ ఈజ్ a crucial factor for this turn around the country's economy, and that is most important. ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్స్ మినిస్ట్రీ, నేను క్రిటిసైజ్ చేసేది ఏంటంటే ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. ఫైనాన్స్ మినిస్ట్రీ కంప్లీట్ ఫైనాన్స్ మినిస్ట్రీ హ్యాస్ టు ఎక్విప్డ్ విత్ ది విజన్ దట్ లీడర్షిప్ ఎకానమీ. ఇప్పుడు మిక్స్డ్ ఎకానమీలో మీరు అగ్రికల్చరల్ ఎకానమీ అయినా, ఇండస్ట్రియల్ ఎకానమీ అయినా, ఇవన్నీ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. దానికంటే అందుకే నితిన్ గడ్కరీ, అది ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎందుకంటే నితిన్ గడ్కరీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు ఏంటంటే ఎక్స్ప్రెస్ హైవేస్ని ఆపద్దు, ఎక్స్ప్రెస్ హైవేస్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయితేనే సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క సొల్యూషన్స్ మనం పెట్టచ్చు. అనేది ఇంటిగ్రేటెడ్ మల్టీపర్పస్ మల్టీ లెవెల్ వేర్ హౌసింగ్ అయినా సరే,